నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. కేంద్రం డిఫెన్స్కి సంబంధించిన 175 ఎకరాలను తెలంగాణ సర్కార్ అప్పగించడం జరిగింది. సో ఇంతకుముందు ఈ అంశం ఎందుకు జరగలేకపోయింది బీఆర్ఎస్ హయాంలో? సో ఇది ఎవరి ఫెయిల్యూరు, ఎవరి విజయం? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. రేవంత్ రెడ్డి సర్కార్ సాధించింది, విజయం సాధించింది అని అంటున్నారు. డిఫెన్స్కి సంబంధించిన 175 ఎకరాలు కేంద్రం తెలంగాణ సర్కార్కి ఇవ్వడం జరిగింది. సో ఇది ఇంతకుముందు ప్రభుత్వం సాధించలేకపోయింది, ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం సాధించింది, ఇదంతా రేవంత్ రెడ్డి విజయమే అన్నట్టుగా చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సో దీని గురించి మీరేమంటారు? మరి 90 రోజుల్లో 175 ఎకరాలు సాధించాడు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి అయి 90 రోజులు అయ్యాయి. ఈ 95 రోజుల్లో ఇది ఒక విజయంగా, ఏది రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి 175 ఎకరాల వల్ల ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులు, అక్కడ రోడ్ల విస్తరణకు అవకాశం లేకపోవటము, అక్కడ ఇళ్ళు కట్టుకుని అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళు, ఇది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. మనకి జీహెచ్ఎంసీలో మమ్మల్ని కలపండి, ఏంటంటే అది కంటోన్మెంట్ కావచ్చు, ఆ బోర్డు అదంతా కూడా మనం చూసాం. ఏది దానివల్ల అటు నిజామాబాద్, కరీంనగర్ ఆ రోడ్లు కూడా అది వెడల్పు చేయలేకపోవటం, ట్రాఫిక్ సమస్యలు, ఇలాంటి పరిస్థితుల్లో ఈ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పమన్న డిమాండ్ ఇవాళది కాదు, కొన్ని దశాబ్దాల నుంచి ఉన్న డిమాండ్. అది కేసీఆర్ సాధించలేకపోయాడు, రేవంత్ రెడ్డి సాధించాడు. అంటే కేసీఆర్ 10 ఏళ్ల ముఖ్యమంత్రిగా అనేక సందర్భాల్లో అడిగాడు, డిమాండ్లు చేశారు, లేఖలు రాశారు. కానీ ఎందుకు సాధించలేకపోయారు అంటే నరేంద్ర మోడీకి కేసీఆర్కి మధ్య ఉన్నటువంటి సంబంధాలు అది ఎలా ఉన్నాయి, ఎడ్డవంటి తడ్డవని కాసేపు మోడీ అంత గొప్పోళ్ళు లేడంటాడు, కాసేపు మోడీ బోడీ అంటాడు. అంటే ఒక స్టాండ్ లేకపోయింది, డబల్ స్టాండర్డ్స్. అటు మిత్రత్వము లేదు, ఇటు శత్రుత్వము లేకుండా కేసీఆర్కి మోడీకి మధ్య ఒక ప్రధానికి ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సినటువంటి కనీస సంబంధాలు కొరవడ్డాయి. ఇప్పుడు ఆయన ఇక్కడికి వచ్చాడు, ఎవరు ప్రధాని, మరి ప్రోటోకాల్ ప్రకారం ఎవరు స్వాగతం చెప్పాలి? రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. ఈయన వెళ్ళడు. అవును, ఒకసారి కాదు, ఎప్పుడు ప్రధాని మోడీ వచ్చినా జ్వరం వచ్చిందంటాడు, ఇంకా ఏదో కారణం చెప్తారు, వాళ్ళ మిస్సెస్కి ఏదో హెల్త్ బాగాలేదంటారు, ఆమెకి ఏదో ఆపరేషన్ మోకాళ్ళు ఢిల్లీ వెళ్ళిందంటారు. ఇలా కుంటి సాకులతో అతను కేసీఆర్ ప్రధాని మోడీ ఎప్పుడు తెలంగాణ వచ్చినా ముఖం చాటేయటం చూసాం. ఇప్పుడు నిన్న కూడా కిషన్ రెడ్డి అన్నాడు, దాన్ని గుర్తు చేశారు. ఏమని? కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా సరైన ప్రోటోకాల్ పాటిస్తారా? ప్రధాని వస్తున్నారు రేపు 4వ తారీఖు 5వ తారీఖు, ఇదే ఈ పనుల పైన దగ్గర 15,000 కోట్లు ప్రాజెక్టులేవో ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఆదిలాబాద్, సంగారెడ్డిలో చేస్తారు. ఎవరు? ప్రధాని మోడీ ఈ 4-5 తారీఖుల్లో. ఇప్పుడు ఆదిలాబాద్లో ఒక 6,000 కోట్లు ఎంత ఉంటుంది, ఇక్కడ సంగారెడ్డిలో 9,000 కోట్లు ఉంటాయి. అంటే మన ఈ రామగుండం థర్మల్ ప్లాంట్ ఏదో ఒకటి ఉంటుంది అనుకుంటాను, నెక్స్ట్ గ్యాస్ పైప్ లైను, ఈ రోడ్లు ఇడ్లు వాటి యొక్క విస్తరణ, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మోడీ వస్తున్నారు కాబట్టి మరి కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత ముఖ్యమంత్రి సంప్రదాయాన్ని కొనసాగిస్తాడా? మోడీకి ముఖం చాటేస్తాడా? లేదు ప్రోటోకాల్ పాటించి మరి హాజరవుతారా అంటే మనకి తెలిసింది ఏంటి, ఈరోజు కూడా చూసాం మీడియాలో, రేవంత్ రెడ్డి హాజరవుతాడు, 2 ప్రోగ్రాములకు కూడా హాజరవుతాడని మనం వింటున్నాం. అవును, ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి మోడీని కలిశాడు. అవును, మనం గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ముఖ్యమంత్రిగా వెళ్ళి కలవటం, తెలంగాణకు రావాల్సినటువంటి అడగటం, తెలంగాణకి కేంద్రం నుంచి విభజన చట్టం హామీల అమలు గురించి, వీటన్నిటి గురించి మీ సహాయ సహకారాలు కావాలి, మాకు పలానా పెండింగ్ అమౌంట్స్ ఉన్నాయి, వాటిని రిలీజ్ చేయండి. ఇది మామూలే, ఏది ప్రధానికి ఏ ముఖ్యమంత్రికి ఉండేదే అన్నమాట. అంటే కేంద్రంతో రేవంత్ రెడ్డి సత్సంబంధాలనే కోరుకుంటున్నాడు. ఇతను కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు బీజేపీ, ఈయన రాహుల్ సోనియా మనిషి, అది మోడీ షా, అది యుద్ధమే ఎక్కడ? ప్రజాక్షేత్రంలో. కానీ ప్రభుత్వ పరంగా మాత్రం అక్కడ నిధులు ఇక్కడికి రావాలి, ఇక్కడ పన్నులు అక్కడ పోవాలి.
ఇక్కడ ఏంటి, గతంలో కేసీఆర్ కేటీఆర్ ఏంటేంటో డిమాండ్ చేసేవాళ్ళు. ఏమనేవాళ్ళు, దేశం మొత్తానికి మేము ఇక్కడ కట్టే పన్నులతో దేశం అంతా బాగుపడుతుంది అంటారు. హైదరాబాదు తెలంగాణ పన్నుల చెల్లింపులో మా వాటా ఎక్కువ, కానీ కేంద్రం నుంచి నిధులు వచ్చేదాంట్లో మా వాటా తక్కువ, ఇదేమిటి అనే ప్రశ్న. ఇలా దాని మీదే మళ్ళీ నిలబడకపోవటం, మళ్ళీ కాసేపు పొగడటం, అసలు బీజేపీ బీ టీం అనే చెడ్డ పేరు తెచ్చుకోవటం మనం చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ డిఫెన్స్ భూములు 175 ఎకరాలు ఇవాళ గనక మరి కేంద్రం ఇవ్వడం అనేది ఇది ఒక నిజంగా చాలా గొప్ప విషయం. ఇది అందరూ స్వాగతించాల్సిన అంశం. జీహెచ్ఎంసీలో అది గనక కలిసిందనుకో, నీకు ఒక గొప్ప విజయం. ఇది ఎవరి విజయం అన్నావు, ఇది ప్రజల విజయంగానే చూడాలి. ఇది పార్టీల విజయమో, కాంగ్రెస్ విజయమో, బీఆర్ఎస్ విజయమో, బీజేపీ విజయమో కాదు. కాకపోతే రేపొద్దున మళ్ళీ ఎన్నికల్లో ఎవరి కాళ్ళు ఏ పార్టీకి ఆ పార్టీ ఇది మా విజయం అని చెప్పుకుంటాయి. ఇప్పుడు మోడీ ఇవాళ రేపు వచ్చి ఇక్కడ ఈ 15,000 కోట్ల ప్రాజెక్టులు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసి 175 ఎకరాలు ఇవ్వగానే బీజేపీ ఏమంటుంది, ఈ మొత్తం మేమే చేసాం కాబట్టి మాకే ఓట్లేయండి అంటది. పసుపు బోర్డు మేము పెట్టాం కాబట్టి మాకే ఓటేయండి అన్నారు. గిరిజనులు మేము రిజర్వేషన్స్ ఇచ్చాం, ద్రౌపది ముర్ముని రాష్ట్రపతి చేశామనేసరికి నీకు ఎస్టీల్లో వచ్చేసింది వాళ్ళకి మంచి గ్రిప్. నీకు ఆదిలాబాద్లో 8 స్థానాల్లో 4 స్థానాలు బీజేపీ గెలిచేసింది. ఇప్పుడు కూడా రేపు ఎక్కడికి వెళ్తున్నాడు మోడీ, ఆదిలాబాద్ వెళ్తున్నారు. అంటే ఎట్టి పరిస్థితుల్లో రేపు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బలం చూపించబోతోంది. ఇప్పటికే 110 స్థానాల్లో దేశవ్యాప్తంగా బీజేపీ అభ్యర్థులను ప్రకటించిన దీంట్లో ఇక్కడ కూడా ఒక 10 మంది అభ్యర్థులు ప్రకటించేసినట్టుగా మనం చూసాం. ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ కన్నా కూడా బీజేపీ ముందు అడుగులో ఉంది. ఎంపీ అభ్యర్థులు పలానా అని వాళ్ళు ముందే వెళ్ళిపోతున్నారు. అంటే రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ రేసులో ముందుంది. అంటే మోదీ మాన్యా స్టిల్ కంటిన్యూ అవుతుంది అంటారు. అంతే కదా, బీజేపీ ముందులో ఉంది రేసులో, మోడీ మాన్యా కొనసాగుతోందంటే ఎవరికి డేంజర్ బెల్స్, బీఆర్ఎస్ కంటే. అంతే కదా. ఇప్పుడు ఏం జరుగుతుంది, అధికార పార్టీ జోలికి ఏం వెళ్ళలేరు. అవును, నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గ్యారంటీల మీద గ్యారంటీలు అమలు చేసేస్తున్నాడు. 6 గ్యారంటీల్లో 4 గ్యారంటీలు అమలు అయిపోయాయి. వాటిని ఎంజాయ్ చేస్తోంది ప్రజలు. ఇప్పుడు కాంగ్రెస్కి పడే ఓట్లనేమీ చీల్చలేరు బీజేపీ. మరి బీజేపీ ఎవరి ఓట్లను చీలుస్తుంది? బీజేపీ అధికార పార్టీ మీద కన్నేయలేదు, బీజేపీ ప్రతిపక్షం మీద కన్నేసింది. బీజేపీ కన్ను బీఆర్ఎస్ మీద పడిందనమాట. ఇప్పుడు బీఆర్ఎస్ మరి బీజేపీ బారి నుంచి తప్పించుకోవాలి. బీజేపీ ట్రాప్లో బీఆర్ఎస్ పడకుండా ఎంత మేర రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో మరి నిలబడుతుందో మనం చూడాలి. ఆల్రెడీ మొన్న చూసాం మేడిగడ్డ ఎపిసోడ్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకుని కేటీఆర్ మేడిగడ్డ సందర్శన ఒకటి బూమ్రాంగ్ అవుతుంది. ఏమని ప్రజల్లో ప్రశ్నలేంటి, కేసీఆర్ ఎందుకు రాలేదు? మేడిగడ్డ కేసీఆర్ వెళ్తే అప్పుడు ఇంకో రకంగా ఉండేది, సినిమా మారిపోయేది, తుమి తేలిపోయేది. రేవంత్ రెడ్డి కేసీఆర్ నల్గొండ సభకి వెళ్ళిన పెద్ద మనిషి, మరి మేడిగడ్డ ఎందుకు రాలేదు? నడవాలి కాబట్టి పాపం ఆయనకి తుంటి ఆపరేషన్ అయింది కదా, అది డాక్టర్లు వద్దన్నారేమో. ఆల్రెడీ రేవంత్ రెడ్డి నేను హెలికాప్టర్ పెడతానన్నాడు. ఏది అప్పుడు నీకు అసెంబ్లీలో కాంగ్రెస్ బీజేపీ అందరు ఎమ్మెల్యేలని మేడిగడ్డ సందర్శనకి తీసుకెళ్తున్నాం, ప్రభుత్వం తరపున రమ్మన్నారు కదా. అసలు అప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు వస్తే ఆయనకు అసలు హెలికాప్టర్ పెడతానన్నారు. సరే అప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడు మేడిగడ్డకి కేటీఆర్ వెళ్ళాడంటే వీళ్ళందరినీ వేసుకుని అప్పుడే వెళ్ళుంటే బడ్జెట్ అందుట్లో పోయేది కదా, ఖర్చు అక్కడ కలిసి వచ్చేది కదా. కాంగ్రెస్ కోటాలో వెళ్ళిపోయింది, గవర్నమెంట్ కోట, గవర్నమెంట్ డబ్బులు పెట్టుకునేది ఆ ఖర్చు అంతా కూడా. ఇప్పుడు సొంత డబ్బులతో మేడిగడ్డ వెళ్ళి, అఫ్కోర్స్ డబ్బులు ఉన్నాయిలే, 10 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీ దగ్గర డబ్బులు ఎందుకు ఉండవు, అది కాదు. కానీ ప్రజల్లో ఏంటి, ఇవాళ మేడిగడ్డ వచ్చినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్ వీళ్ళంతా ఆ రోజే కాంగ్రెస్తో పాటు
మజ్లిస్తో పాటు సిపిఐతో పాటు వచ్చి ఉంటే అక్కడే అమితుమి తేలిపోయేది. అందుకనే రాలేదేమో, వాళ్ళకి తెలుసు కాబట్టి, వాళ్ళ హయాంలోనే కట్టారు కాబట్టి మేడిగడ్డ, అందుకే రాకపోయి ఉండొచ్చు. సో ఏదేమైనా కానీ డిఫెన్స్కి సంబంధించిన 175 ఎకరాలు కేంద్రం నుంచి తెలంగాణ సర్కార్ సాధించగలిగింది. సో అది రేవంత్ రెడ్డి విజయంగానే అందరూ అభిప్రాయపడుతున్నారండి. సో మరి దాన్ని రోడ్ల విస్తరణకి వాడుకుంటారా, లేకపోతే దేన్ని డెవలప్మెంట్ కోసం వాడుకుంటారనేది చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, DVS గారు. నమస్తే. నమస్తే.